హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మాస్ రెసిపీస్. ఇవాళ నేను చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో తీసుకొని కడిగి పెట్టేసుకున్నానండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండి మనకి రుచికి సరిపడేంత, కారం మీకు ఎంత కావాలో అంత, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, గరం మసాలా అండి మీకు రుచి సరిపడ, ఇంకా అవి కరివేపాకు 2 రెమ్మలు, అందులోనే కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఈ పచ్చిమిర్చి అండి ఒక 2. ఇదంతా ఇలా కలుపుకోవాలండి. నేను ముందుగా కొత్తిమీర కరివేపాకు ఎందుకు వేసానంటే అది ముక్కలకి స్మెల్ అంతా పట్టేసి టేస్ట్ బాగుంటుందని వేసాను. మీరు కూడా ఇలా చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలా ఉంటుంది ఇది మీకు. దీన్ని నేను ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి ఒక 1 అవర్ వరకు. మీరు 1 అవర్ టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకన్నా పెట్టేసుకోండి. ఇలాగా చూడండి, మ్యాగ్నెట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక పెనం పెట్టుకొని అందులో ఇలా చిక్కులు పెట్టుకున్నాను. కానీ ఇందులో వాటర్ మన చికెన్ లివర్లోకి వాటర్ వస్తాయి కదండి, అందులో ఇదంతా ఇచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది తింటే అండి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ బ్లడ్ లేకపోతే బాగా బ్లడ్ పడుతుందండి. చికెన్ కంటే చికెన్ లివర్ ఇంకా బెటర్ అండి. చూడండి ఇలా ఫ్రై అయిపోతుంది, ఇలా బ్రౌన్గా వచ్చేసింది చూడండి. బాగా వాటర్ వచ్చేసింది చూడండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి దీన్ని. ఇలా చూడండి ఇలా ఫ్రై అయిపోయింది. ఒకవేళ మీకు కారం సరిపోలేదో అనుకోండి, ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ చూసేసుకొని ఇప్పుడు కొంచెం వెల్లుల్లి కారం వేసి ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం వేసాను, స్క్రిప్ అయిపోయింది. ఇందులోనే కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకోండి, సూపర్ ఉంటుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.